వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. ఈరోజు మనము ప్రీవియస్ జరిగిన ఆర్ఆర్బి, ఎన్టీపీసీ మరియు ఇతర ఎగ్జామ్లకు సంబంధించిన కొన్ని క్వశ్చన్లను పరిశీలిద్దాం. ముందుగా ఈరోజు కరెంట్ అఫైర్లో ఫస్ట్ క్వశ్చన్, వేర్ ఈజ్ ది శ్రావణ బెలగోళ లొకేటెడ్? శ్రావణ బెలగోళ ఎక్కడ ఉంది? ఇది 2016 ఓకే ఆర్ఆర్బి ఎన్టీపీసీలో అడిగిన క్వశ్చన్. ఓకే ఇది సార్ అంటే శ్రావణ బెలగల ఎక్కడ కలదు? ఆప్షన్ ఏ ఒడిశా, ఆప్షన్ బి కేరళ, ఆప్షన్ సి తమిళనాడు, ఆప్షన్ డి కర్ణాటక. దీని యొక్క రైట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే మనకి కర్ణాటక అనేది చెప్పడం జరుగుతుంది. ఈ శ్రావణ బెలగోళ అనేది చాలా చాలా జైన మతానికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన ఇది జైన మతం ఏదైతే ఉంటుందో ఈ జైన మతానికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన ప్రదేశం అని చెప్పవచ్చు. అంటే ఈ జైన మతానికి సంబంధించిన మనకి గోమటేశ్వరుడు ఎవరు సార్ అంటే మనకి ఎవరైతే ఈ జైన మతంలో ఉన్న వ్యక్తి గోమటేశ్వర ఓకే గోమటేశ్వరుడు యొక్క విగ్రహం అనేది ఎక్కడ కలదు సార్ అంటే మనకి ఎక్కడ ఉంది సార్ అంటే ఈ శ్రావణ బెలగొలలో ఉండడం జరుగుతుంది అని చెబుతున్నారు మనకి. అయితే ఈ యొక్క గోమటేశ్వరుని విగ్రహం ఇక్కడ ఎందుకు ఉంది సార్ అంటే మనకి గతం అంటే మనకి జైన మత గ్రంథాల ప్రకారం ఈ యొక్క జైన మతంలో మొదటి వ్యక్తి ఎవరు సార్ అంటే ఋషభనాథుడు అనే వ్యక్తి ఉన్నాడు. ఎవరు సార్ అంటే ఋషభనాథుడు అనే వ్యక్తి ఉండడం జరుగుతుంది. ఈ ఋషభనాథుడికి ఇద్దరు కుమారులు. ఒకటి పేరు ఏంటి సార్ అంటే భరతుడు, రెండో వ్యక్తి పేరు గోమటేశ్వరుడు అని. గోమటేశ్వరుడు అనేది ఉండడం జరుగుతుంది. అయితే ఈ వృషభనాథుడికి ఇద్దరు కుమారులు అంటే వృషభనాథుడి తర్వాత రాజ్యానికి ఎవరు రావాలని జరుగుతున్న వారసత్వ యుద్ధాల్లో భాగంగా ఈ గోమటేశ్వరుడు దక్షిణ భారతదేశానికి వచ్చేసాడు. ఎక్కడ సార్ అంటే కర్ణాటకలోని ఈ శ్రావణ బెలగోళ అనే ప్రాంతంలో. అక్కడికి వచ్చేసి ఈ గోమటేశ్వరుడు అనే వ్యక్తి ఇక్కడే ఈ జైన మతంలో ఒక ప్రత్యేకమైన ఆచారం ఉండడం జరుగుతుంది. దాన్నే సల్లేఖన వ్రతం అనే పేరుతో దీన్ని పిలవడం జరుగుతుంది మనకి. ఇది ఏదైతే సల్లేఖన వ్రతం ఉంటుందో ఆ సల్లేఖన వ్రతాన్ని ఆచరించి గోమటేశ్వరుడు మరణించడం జరుగుతుంది అంటే కైలాసం పొందడం జరుగుతుంది. సల్లేఖన వ్రతం అనగా జైన మతంలో ఎలాంటి అన్నపాన్యాలు ఏమి స్వీకరించకుండా ధ్యానంలోనే ఆ ధ్యానం చేస్తూ శరీరాన్ని త్యజించడం అంటే అలాగే ఆ ధ్యానంలోనే చనిపోవడం జరుగుతుంది. అలాగా దక్షిణ భారతదేశంలో అక్కడికి వచ్చి ఈ శ్రావణ బెలగల్లో గోమటేశ్వరుడు ఈ సల్లేఖన వ్రతం ద్వారా చనిపోయిన తర్వాత దాదాపుగా 950 ఆ ప్రాంతంలో చాముండరాయుడు ఎవరు సార్ అంటే చాముండరాయుడు అనే వ్యక్తి ఎవరు సార్ అంటే చాముండరాయుడు అనే ఒక వ్యక్తి ఈ యొక్క ఎక్కడ సార్ అంటే కర్ణాటకలో ఈ గోమటేశ్వరుని యొక్క విగ్రహాన్ని పెట్టడం జరిగింది. అయితే గోమటేశ్వరి యొక్క విగ్రహాన్ని పెట్టారు. ఇక్కడే మనం గమనించినట్లయితే ఈ చాముండరాయుడు ఎవరు సార్ అంటే రాచమల్లు ఓకే రాచమల్లు అనే ఒక రాజు యొక్క మంత్రి. ఈ శ్రావణ బెలగల్లో ఈ గోమటేశ్వరి యొక్క విగ్రహాన్ని ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ఏం జరుగుతుంది సార్ అంటే మస్తాభిషేకం అనేది జరగడం జరుగుతుంది. ఏం జరుగుతుంది సార్ అంటే మస్తాభిషేకం అనేది జరగడం జరుగుతుంది మనకి. ఇది ఓకే 2026-27లో కూడా ఈ యొక్క శ్రావణ బెలగలో మస్తాభిషేకం అనేది జరగబోతుంది. అక్కడ మనకి గతంలో 2014-15లో
మనకి ఇక్కడ ఏది సార్ అంటే ఇక్కడ మనకి ఏం జరిగింది సార్ అంటే మహాభిమస్తాభిషేకం జరిగింది. మళ్ళీ ఈ యొక్క నిర్వహించబోతున్నారు ఇక్కడ మనకి. ఇక్కడ కొంచెం జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. శ్రావణ బెలగొల ఎందుకు ప్రత్యేకత ఏంటి అనేది. ఇది రిపీటెడ్ క్వశ్చన్ అన్న. ఏది మనకి ప్యూన్ నుంచి సివిల్ సర్వీసెస్ వరకు రిపీటెడ్ గా పడిన క్వశ్చన్. ఓకే, డిఎస్సి కావచ్చు, ఆర్ఆర్బి కావచ్చు, అండ్ గ్రూప్స్ కావచ్చు, అండ్ దాని ద్వారా కానిస్టేబుల్, ఎస్ఐ, ఎస్ఎస్సి అన్ని ఎగ్జామ్ లో పడడం జరిగింది. ఓకే ఓకే కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూడండి మనకి. కాబట్టి ఈ రోజు క్వశ్చన్ ఏంటి సార్ అంటే జైన మతం. ఓకే, జైన మతంలో మొత్తం ఎంత మంది తీర్థాంకులు ఉండడం జరుగుతుంది? జైన మతంలో మొత్తం ఎంత మంది తీర్థాంకరులు ఉంటారు? కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదాం మనం. ఓకే, భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 72 క్రింది వాటిలో దేనితో వ్యవహరిస్తుంది? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డస్ ద ఆర్టికల్ 72 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా? అంటే భారతదేశ రాజ్యాంగంలో 72 ఆర్టికల్ ఏ దాన్ని సూచిస్తుంది అని అడిగాడు. ఓకే, 2021లో ఆర్ఆర్బి ఎన్టీపీసీలో అడిగిన క్వశ్చన్. ఓకే, రాష్ట్రపతి క్షమాపణ అధికారం అండ్ ఆప్షన్ బి భారత సుప్రీంకోర్టు యొక్క కూర్పు అండ్ అధికార పరిధి, ప్రధానమంత్రి నియామకం అండ్ వాక్ స్వాతంత్ర హక్కు అనేది ఉండడం జరుగుతుంది. అయితే 72వ ఆర్టికల్ అనేది ఆప్షన్ ఏ రాష్ట్రపతి యొక్క క్షమభిక్ష అధికారం అని మనము దీనిలో భాగంగా చూడవచ్చు. మనకి ఇది అంటే రాష్ట్రపతి క్షమభిక్ష అధికారం అనగానేమి సార్ అంటే రాష్ట్రపతి కొన్ని ప్రత్యేకమైన అధికారాలు కలిగి ఉంటాడు. అవి న్యాయాధికారాలు కావచ్చు, అండ్ ఆర్థిక అధికారాలు కావచ్చు, సైనిక అధికారాలు కావచ్చు. దాంట్లో మన 72వ ఆర్టికల్ ఏంటి సార్ అంటే ఏదైనా ఒక వ్యక్తికి ఈ యొక్క కోర్టులు శిక్షలు విధించినప్పుడు ఏదైతే శిక్షలు విధించి ఉంటారో ఆ శిక్షలను రద్దు చేసే అధికారం 72వ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతికి కల్పించబడి ఉండడం జరుగుతుంది. ఆ శిక్షల్లో మనం కొన్ని వాటిని చూసుకుంటే ఒకటి ఏది సార్ అంటే ఉరి శిక్ష. ఏది సార్ అంటే ఉరి శిక్ష కావచ్చు, యావజ్జీవ కారాగార శిక్ష కూడా కావచ్చు. యావజ్జీవ కారాగార శిక్ష ఏది సార్ అంటే యావజ్జీవ కారాగార శిక్ష కూడా ఉండడం జరుగుతుంది. అయితే ఈ శిక్షలను పూర్తిగా రద్దు చేసే అధికారం ఎవరికి ఉంటుంది సార్ అంటే రాష్ట్రపతికి 72వ ఆర్టికల్ ప్రకారం కల్పించబడి ఉండడం జరుగుతుంది రాష్ట్రపతికి. అయితే రాష్ట్రపతికి ఈ క్షమభిక్ష అధికారాలు ఎన్ని రకాలుగా ఉండడం జరుగుతుంది సార్ అని గమనించినట్లయితే 5 రకాల క్షమభిక్ష అధికారాలు ఉంటాయి. రాష్ట్రపతికి 5 రకాల క్షమభిక్ష అధికారాలు ఉండడం జరుగుతుంది. ఒకదాన్ని మనము పార్డాన్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. అంటే పూర్తిగా శిక్షను రద్దు చేసే విధానాన్ని పార్డాన్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఇది నన్ను. రెండవది రెమిషన్. ఏది సార్ అంటే రెమిషన్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది మనకి. ఇది నన్ను. రెమిషన్ అనగా శిక్షను కొంతవరకు తగ్గించడమే రెమిషన్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ మూడవది కమ్యుటేషన్ అనే పేరుతో కూడా పిలవడం జరుగుతుంది. మూడవది కమ్యుటేషన్ అనేది శిక్షను మార్పు చేయడం. అంటే యావజ్జీవ కారాగార శిక్షను 10 సంవత్సరాలు 5 సంవత్సరాల శిక్షగా మార్చడం. అండ్ దాని తర్వాత నాలుగవది ఏంటి సార్ అంటే రిప్రైవ్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది మనకి. ఇది నన్ను. రిప్రైవ్ అనగా శిక్షను అమలు కాకుండా వాయిదా వేయడమే రిప్రైవ్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది మనకి. ఇది నన్ను. నెక్స్ట్ వన్ రిస్ప్రైటివ్ అనే పేరుతో పిలుస్తాం. అంటే రిస్ప్రైటివ్ అనగా ఏంటి సార్ అంటే మనకి శిక్ష నుండి తాత్కాలిక ఉపశమనం అనేది కల్పించడం జరుగుతుంది. ఇది 72వ ఆర్టికల్ ప్రకారం ఓకే రాష్ట్రపతి కల్పించబడిన క్షమభిక్ష అధికారాలు అని చెప్పడం జరుగుతుంది. ఓకే ఇక్కడ బాగా గమనించినట్లయితే రాష్ట్రపతి ఉరి శిక్షను రద్దు చేసే అధికారం గాని అండ్ ఏవైతే డిఫెన్స్ కోర్ట్స్ ఏవైతే ఉంటాయో ఓకేనన్న సైనిక కోర్టులు విధించే శిక్షను రద్దు చేసే అధికారం కేవలం రాష్ట్రపతికి మాత్రమే ఉంటుంది.
అంటే ఒక ఉరి శిక్ష కావచ్చు అండ్ సైనిక కోర్టులు విధించిన శిక్ష కావచ్చు, వీటిని రద్దు చేసే అధికారం కేవలం రాష్ట్రపతికి మాత్రమే ఉంటుంది. కానీ మిగిలిన యావజీవ కారాగార శిక్ష నుంచి ఇతర శిక్షలన్నింటినీ రద్దు చేసే అధికారం ఎవరికి ఉంటుంది సార్ అంటే గవర్నర్ కి ఉండడం జరుగుతుంది మనకి. ఇది అంటే రాష్ట్రంలో ఉండే రాష్ట్రానికి నియమించబడిన గవర్నర్ కి యావజీవ శిక్ష నుంచి కింద ఉండే ఆ శిక్షలన్నీ రద్దు చేసే అధికారం ఈ గవర్నర్ కు ఉంటుంది. కానీ ఉరి శిక్షను గాని అండ్ డిఫెన్స్ కోర్ట్స్ అనగా మనకి ఏవి సార్ అంటే ఈ సైనిక కోర్టులు విధించిన శిక్షను రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి మాత్రమే ఉండడం జరుగుతుంది మనకి. ఓకే, 72వ ఆర్టికల్ అనగా మనకి భారత రాజ్యాంగంలో 5వ భాగంలో ఉండడం జరుగుతుంది. అదే రాష్ట్రపతి గురించి వివరించే ఆర్టికల్ చూసుకుంటే 52వ ఆర్టికల్ నుంచి 62వ ఆర్టికల్ వరకు రాష్ట్రపతికి సంబంధించిన ప్రతి అంశాన్ని కూడా ఇక్కడ పొందపరచడం జరుగుతుంది మనకి. ఇది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఇచ్చేయండి. మనకి ఇక్కడ నుంచి క్వశ్చన్ పడడం జరుగుతుంది. ఓకే, నేటి క్వశ్చన్ మళ్ళీ అడుగుతున్నా చూడండి నాన్న. ఓకే, జైన మతంలో ఉన్న తీర్థాంకుల సంఖ్య ఎంత? ఓకే, జైన మతంలో ఉన్న మొత్తం తీర్థాంకులు ఎంతమంది? లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఓకే, మర్చిపోవద్దు. ఓకే, ప్రతిదీ కూడా మేము మీకు క్షుణ్ణంగా అందించడం జరుగుతుంది. దాంతో పాటు గుర్తుపెట్టుకోండి, మేము కరెంట్ అఫైర్ అండ్ స్ట్రాటజిక్ జీకేని కలిపి మళ్ళీ డైలీ చెప్తున్నాం. ఓకే, ఎందుకు సార్ అంటే కరెంట్ అఫైర్ అండ్ స్ట్రాటజిక్ జీకే చెప్పడం అంటే ఇప్పుడు తయారయ్యే ఏ ఎగ్జామ్ అయినా ఎనీ ఎగ్జామ్ నీకు జాబ్ రావాలంటే ఖచ్చితంగా కరెంట్ అఫైర్ అనేది 100% అనేది. అంటే కరెంట్ అఫైర్ బేస్డ్ గా మనం చదివినా మనకు ఎలాంటి ఎగ్జామ్ అయినా క్రాక్ చేయవచ్చు. కాబట్టి అది కూడా మేము డైలీ ఓకే స్టార్ట్ చేసాం చూడండి అన్న. వాటిని కూడా చూసి నోట్స్ నీట్ గా ప్రిపేర్ చేసుకోండి. మేము ఎలాంటి ఛార్జెస్ అనేది తీసుకోవట్లే, కేవలం ఈ క్లాస్ ను ఫ్రీగా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదాం టుడే. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ది మోస్ట్ విడ్స్ప్రెడ్ టైప్ ఆఫ్ ఫారెస్ట్ ఇన్ ఇండియా? అంటే క్రింది వాటిలో భారతదేశంలో అత్యంత విస్తృతమైన అడవులు ఏ రకం అటవీ రకం ఉంది అన్నాడు. అంటే భారతదేశంలో ఏ రకం అడవులు అత్యధికంగా ఉన్నాయి అంటున్నాడు. ఓకే, ఆప్షన్ ఏ ఆకురాల్చు అడవులు, అండ్ ఆప్షన్ బి ముళ్ళ జాతి అడవులు, ఆప్షన్ బి టైడల్ ఫారెస్ట్, ఆప్షన్ డి పర్వత అడవి అని ఇవ్వడం జరిగింది. ఓకే, దీని యొక్క రైట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే ఆకురాల్చు అడవి అనేది మనకి భారతదేశంలో అత్యధికంగా ఉంది. ఇది 2016లో మనకు అడిగిన ఈ యొక్క ఆర్ఆర్బి ఎన్టీపీసీలో అడిగిన క్వశ్చన్. ఓకే, ముఖ్యంగా ఆర్పీ రాసే వాళ్ళ ఎగ్జామ్ చూడండి, మనకి ఆల్రెడీ ఈ మార్చి 2వ తారీఖు నుంచి అనుకుంటే ఎగ్జామ్ స్టార్ట్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా బాగా ప్రిపేర్ అవ్వండి అన్న. ఇది డైలీ మేము చెప్తూనే ఉన్నాం. అండ్ ఆర్ఆర్బి గ్రూప్ డి చూడండి, మనకి మార్చి 1వ తారీఖు వరకు లాస్ట్ డేట్ ఉంది. ఎవరైనా అప్లై చేయని వాళ్ళు ఉంటే అప్లై చేసుకోండి. ఏదైనా మీకు సందేహాలు ఉంటే మా ఆర్ఎస్ అకాడమీ కర్నూలు అనే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అండ్ దీనిపైన ఉన్న స్క్రీన్ పైన కనబడే నంబర్ కూడా కాల్ చేసి మీ సందేహాలను మీరు వాటికి సంబంధించిన సందేహాలు ఏవైనా వాటికి మీ సమస్యను చెప్తే దానికి సంబంధించిన పరిష్కారం టెక్నికల్ టీమ్ అనేది మీకు అందిస్తుంది. ఓకే, దాని తర్వాత చూసుకుంటే ఈ యొక్క అడవులు ఎక్కువగా ఆకురాల్చు అడవులు భారతదేశంలో ఉన్నాయి. దాదాపుగా భారతదేశంలో ఆకురాల్చు అడవులు అనేవి ఒక 55 నుంచి 62% ఆకురాల్చు అడవులే ఉన్నాయి మన భారతదేశం. అంటే భారతదేశంలో అడవులు, ఓకే భారతదేశంలో అడవులు ఎన్ని రకాలు సార్ అంటే ప్రధానంగా 5 రకాలు. మెయిన్ గా ఎన్ని రకాలు సార్ అంటే 5 రకాల అడవులు అనేవి ఉండడం జరుగుతుంది. దాంట్లో ఒకటి ఏంటి సార్ అంటే సతత హరిత అరణ్యాలు. ఒకటి సతత హరిత అరణ్యాలు అనేవి కలవు. సతత హరిత అరణ్యాలు అనే పేరుతో పిలుస్తాం, అంటే ఎవరీ గ్రీన్ ఫారెస్ట్. సెకండ్ వన్ ఏది సార్ అంటే ఆకురాల్చు అరణ్యాలు. ఆకురాల్చు అరణ్యాలు అనగా డిసోడియస్ ఫారెస్ట్ అంటాం. ఓకే, మూడవది ఏంటి సార్ అంటే ముళ్ళ జాతి అరణ్యాలు. ముళ్ళ జాతి అరణ్యాలు. నాలుగవది ఏంటి సార్ అంటే మనకి టైడల్ ఫారెస్ట్. టైడల్ ఫారెస్ట్ లేదా వీటిని మాంగ్రూవ్ ఫారెస్ట్ అనే పేరుతో కూడా పిలుస్తాం. అండ్ 5వ రకం అడవులు ఏంటి సార్ అంటే పర్వతీయ అరణ్యాలు అనే పేరుతో వీటిని పిలవడం జరుగుతుంది మనకి. ఓకే, ఆకురాల్చు అడవులు అనగా ఎంత సార్ అంటే మనకి ఆకురాల్చు అడవులు 200 నుంచి 250 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం పడే ప్రాంతాల్లో ఉంటాయి.
అదే ఆకురాల్చు అడవులు అనగా ఓకేనా, ఆకురాల్చు అడవులు అనగా 70 నుంచి 200 సెంటీమీటర్ల వర్షపాతం పడే అడవులు ఉంటాయి. అదే ముల్ల జాతి అడవులు అనగా 70 సెంటీమీటర్ల కంటే తక్కువ వర్షపాతం పడే ప్రాంతాల్లో ఉంటాయి. ఇంకా టైడల్ లేదా మాంగ్రూవ్ ఫారెస్ట్ అనేవి ఇవి సముద్ర తీర ప్రాంతాలు, నది తీర ప్రాంతాలలో ఈ మాంగ్రూవ్ ఫారెస్ట్ లేదా టైడల్ ఫారెస్ట్ అనేవి ప్రధానంగా ఉంటాయి. ఇంకా పర్వతీయ అరణ్యాలు అనగా మనకి ఎత్తైన పర్వతాలైన హిమాలయ పర్వతాలు, హిమాలయ, హిమాచల్, శివాలిక్ అండ్ హిమాద్రి అండ్ ఈశాన్య హిమాలయాలు వాటిలో ప్రధానంగా ఉండడం జరుగుతుంది. ఈ ఆకురాల్చు అడవులు అన్నాను కదా, ఈ ఆకురాల్చు అడవులు మళ్ళీ 2 రకాలుగా ఉండడం జరుగుతుంది. ఈ ఆకురాల్చు అడవుల్లో మొదటిది ఏంటి సార్ అంటే మనకి అర్ధ శుష్క ఏది సార్ అంటే అర్ధ శుష్క ఆకురాల్చు అరణ్యాలు అంటున్నాం. రెండోది శుష్క ఆకురాల్చు అరణ్యాలు అనే పేరుతో పిలవడం జరుగుతుంది మనకి. అయితే రెండిట్లో ఏవి ఎక్కువగా ఉన్నాయి సార్ అని రీసెంట్ గా ఎగ్జామ్ లో కూడా అడిగాడు. శుష్క డ్రై డిసోడియస్ ఫారెస్ట్ అనేవి అంటే సెమీ డిసోడియస్ ఫారెస్ట్ కాదు, శుష్క ఆకురాల్చు అడవులే భారతదేశంలో అధికంగా ఉండడం జరుగుతుంది. ఎక్కువగా ఈ శుష్క ఆకురాల్చు అడవులు దక్షిణ భారతదేశంలోనే అధికంగా ఉండడం కూడా జరుగుతుంది మనకి. ఇవి కానీ కొంచెం జాగ్రత్త, ఇలాంటి వాటిపైన ఫోకస్ చేయడం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో 100% మనకు క్వశ్చన్ పడుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఇంకోటి చెప్తున్నా చూడండి, నేటి క్వశ్చన్, జైన మతంలో ఉన్న మొత్తం తీర్థాంకురుల సంఖ్య ఎంత? జైన మతంలో ఉన్న మొత్తం తీర్థాంకురుల సంఖ్య ఎంత అని మనకి ఇక్కడ ఈ రోజు క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదన్నా మనం. క్రింది వాటిలో ఏ శ్రేణి ఉపగ్రహం భారతీయ ప్రయోగ వాహనాన్ని ప్రయోగించిన మొదటి ఉపగ్రహం ప్రయోగించింది? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సిరీస్ ఆఫ్ శాటిలైట్ లాంచ్ ది ఫస్ట్ ఇండియన్ శాటిలైట్ యూజింగ్ ఏ ఇండియన్ లాంచ్ వెహికల్? అంటే భారతదేశం నుంచి ప్రయోగించిన మొదటి శాటిలైట్ ఏది అంటున్నాను. ఇది మనకి 2016లో ఆర్ఆర్బి ఎన్టీపీసీలో అడిగిన క్వశ్చన్. ఆప్షన్ ఏ ఇన్సాట్ అండ్ ఆప్షన్ సి భాస్కర్, ఆప్షన్ బి ఆర్యభట్ట, ఆప్షన్ డి రోహిణి. దీని యొక్క రైట్ ఆన్సర్ ఏది సార్ అంటే రోహిణి అనేది మనకి భారతదేశం నుంచి ప్రయోగించారు. ఎక్కడి నుంచి ప్రయోగించారు సార్ అంటే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి 1981లో దీన్ని ప్రయోగించడం జరుగుతుంది. అంటే భారతదేశ భూభాగం నుంచి మొట్టమొదటిసారిగా ప్రయోగించిన మొదటి శాటిలైట్ ఏది సార్ అంటే రోహిణి అనేది సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించారు. ఈ ప్రయోగించిన శాటిలైట్ పేరు ఏంటి సార్ అంటే SLV అనే రాకెట్, SLV-3 అనే రాకెట్ ద్వారా అంటే శాటిలైట్ లాంచింగ్ వెహికల్ ద్వారా దీన్ని ప్రయోగించారు. అండ్ ఇక్కడ ఆర్యభట్ట కూడా ఉంది కదా సార్. ఆర్యభట్ట అనేది 1975లో ప్రయోగించారు. ఇది మన భారతదేశ భూభాగం నుంచి ప్రయోగించబడలేదు. కానీ ఆర్యభట్ట అనేది మొదటి భారతదేశం యొక్క శాటిలైట్. కానీ ఇక్కడ అడిగేది ఏంటి సార్ అంటే వాహకాన్ని అంటే భారతదేశానికి సంబంధించిన వాహకం నుంచి ప్రయోగించినది మాత్రం ఏది సార్ అంటే రోహిణి అనే దాన్ని ప్రయోగించడం జరుగుతుంది మనకి. ఈ రాకెట్ లాంచింగ్స్ అన్ని కూడా ఈ స్పేస్ ఓకేనన్నా ఏదైతే స్పేస్ ప్రోగ్రామ్స్ ఉంటాయో ఏది సార్ అంటే ఏవైతే స్పేస్ ప్రోగ్రామ్స్ ఉంటాయో ఈ అంతరిక్ష కార్యక్రమాలు అన్ని కూడా ఇస్రో ఆధ్వర్యంలో ఉంటాయి. ఇస్రో అనగా ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అంటాం. ఇది ఎక్కడుంది సార్ అంటే బెంగళూరులో ఉండడం జరుగుతుంది. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడుంది సార్ అంటే బెంగళూరు. ఈ బెంగళూరులో ఉండడం జరుగుతుంది. ఈ బెంగళూరులో ఉంది. దీని యొక్క ప్రధాన కార్యాలయాన్ని ఏమంటాం సార్ అంటే అంతరిక్ష భవన్ అనే పేరుతో దీన్ని పిలుస్తాం. అయితే ఇస్రోను భారతదేశంలో 1969 ఆగస్టు 15వ తారీఖున ఏర్పాటు చేయడం జరిగినది. ఏదాన్ని సార్ అంటే ఇస్రోను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇటీవల చూడండి ఇస్రో 100 శాటిలైట్ ప్రయోగించిన ఘనత కూడా ఉండడం జరుగుతుంది. ఇస్రో 2025-26లో ఒక స్పేస్ స్టేషన్ ఏది సార్ అంటే స్పేస్ స్టేషన్ లేదా స్పేస్ ల్యాబ్ ను ఏర్పాటు చేయబోతుందని కూడా ప్రకటించారు. అండ్ 2025-26లో చంద్రయాన్ 4 ను కూడా లాంచ్ చేయబోతున్నాం అని కూడా ప్రకటించడం జరిగింది. అంటే ఇస్రో చేపట్టబోయే
ప్రాజెక్టులు. అండ్ దాని తర్వాత చూడండి, ఇదే 2025-26లో మొదటి మానవ సహిత యాత్రను కూడా చేపట్టబోతున్నాం. అంటే ఫస్ట్ గా మనము మానవుని అంతరిక్షంలో ఇస్రో తరపున పంపించబోతున్నాం అని కూడా ఈ యొక్క మనకి ఇస్రో ప్రకటించడం జరిగినది. కాబట్టి ప్రతి క్వశ్చన్ ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. మేము ప్రతిదీ కూడా మీకు క్షుణ్ణంగా వివరిస్తున్నాం. కాబట్టి మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం, దాంతో పాటు మేము అడిగిన క్వశ్చన్ లైక్ చేయడం, కామెంట్ చేయడం, ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకే, ఈరోజు క్వశ్చన్ ఏంటి సార్ అంటే మనకి ఓకే, ఈరోజు క్వశ్చన్ మనకి ప్రధానంగా ఓకే, ఈరోజు క్వశ్చన్ ఏంటి సార్ అంటే మొత్తం తీర్థాంకుల సంఖ్య ఎంత? టోటల్ మెంబర్ ఆఫ్ ఓకే జైన రిలీజియన్ తీర్థాంకాస్ అంటే మొత్తం ఎంత మంది ఉన్నారో ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఓకే, మరిన్ని వీడియోలు, దాంతో పాటు ఆర్ఎస్ అకాడమీ తరఫున రోజు కరెంట్ అఫైర్ కూడా చెప్తున్నాం. ఎందుకంటే ఏదైనా జాబ్ రావాలంటే ఖచ్చితంగా కరెంట్ అఫైర్ అనేది ప్రాథమికం. ఓకే, దాన్ని కూడా చూసి దాంట్లో కూడా క్వశ్చన్లు అడుగుతాం. కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్ఎస్ అకాడమీ కర్నూలు, మీ స్వామి సార్. జై హింద్.